ఇప్పుడు కడియం శ్రీహరి అనగానే వరంగల్ రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిపోయారు. గతంలో టీడీపీలో ఉన్న, ఆ తర్వాత బీఆర్ఎస్‌లోకి వచ్చిన, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చిన. ఇప్పుడు కాంగ్రెస్‌లో కూడా మొత్తం కడియం శ్రీహరి వర్సెస్ కొండా దంపతులు, కడియం శ్రీహరి వర్సెస్ మిగతా వర్గాలు. ఎందుకు కడియం శ్రీహరికి? అదే చెప్పినా కదా! ఆయన కుమ్మరి పురుగు ఉన్నకాడ ఉండడు. అందరి పుల్లలు పెట్టి గ్రూప్ రాజకీయాలు చేస్తాడు. హ్మ్. వీని మీద వానికి చెప్తాడు, వాని మీద వీనికి చెప్పి పుల్లలు పెట్టించి గ్రూప్ తయారు చేస్తాడు. అంతే కదా! నీలో నీ మంచి నువ్వు మంచి మిత్రుడైతే నీ మంచి గుణాలు 10 మందికి చెప్పాలి. చెడ్డలు దాచిపెట్టాలి. ఓకే. ఏమన్నా ఉండేంటే నీతో మాత్రమే మాట్లాడాలి అది అక్కడ. కానీ మొత్తము నీతోని మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడి నేను నొప్పిస్తాడు. నీ దగ్గర ఉన్న చెడ్డ గుణాలో లేకపోతే నీకు నచ్చడంటే మొత్తం తీసుకో ఆయనకు చెప్తాడు. ఇదే గ్రూప్ అంటే అంతే కదా! మొత్తం చెప్పేసే వరకు కథం వానికి వీనికి పడకుండా అయితే ఇదో గ్రూపు, అదో గ్రూపు, అనుకూలంగా మాడితే ఈయన గ్రూపు. ఇప్పుడు మొత్తం అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు గదే గ్రూప్ గ్రూప్ రాజకీయాలు. ఆయనే. బీఆర్ఎస్‌లో ఉంటే అదే ఉన్నప్పుడు గ్రూప్ ఆయనే రాజకీయాలు. సెంట్రిక్‌గా కాంగ్రెస్‌లో ఉంటే జరిగింది. అదే ఇప్పుడు గ్రూప్ కాంగ్రెస్‌లో వస్తుంది. ఉన్నప్పుడు అంటే ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది కదా! కేంద్ర బిందువు గ్రూప్ రాజకీయాలకు కేంద్ర బిందువు అంటే కడియం శ్రీహరి. ఓకే. బస్ అంతే.